మీ మావయ్య యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుపోయాడు. ఆ పిల్ల చస్తే అర్జున్ ప్రసాద్ జైలుకెళ్తాడు. ఇప్పటికైనా సంతకం పెడతావా లేదా? ఓ, ఇప్పుడు కూడా పెట్టవన్నమాట. సరే, నీకు ఇంకో సీన్ చూపిస్తా. చెప్పు మామ్. హాస్పిటల్లో ఉన్నావా నువ్వు? అవును మామ్. ఆకాష్, అంజలి కూడా ఉన్నారా? లేదు మామ్, వాళ్ళు మెడికల్ క్యాంపుకి వెళ్లారు. నేను గౌతమ్ మాత్రమే ఉన్నాం. ఎందుకు మామ్? ఏం లేదు, జస్ట్ ఊరికే అడిగాను. సరే, నాకు ఒక డెలివరీ కేసు ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ సీన్ కి వెళ్దామా అహల్య? పని అయిపోయింది మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఏం జరిగిందో అర్థమైందా అహల్య? మీ మావయ్య ఆ చిన్న పాపకి యాక్సిడెంట్ చేశాడు. ఇప్పుడు గౌతమ్ డ్రగ్స్ తీసుకుని ఆ పాపకి సర్జరీ చేయబోతున్నాడు. డ్రగ్సా? అవును, జ్యూస్ లో కలిపింది అదే. ఎందుకు ఇలా చేస్తున్నారండి? నీ సంతకం కోసం. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? డ్రగ్స్ తీసుకున్న గౌతమ్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేడు. ఆ పిల్ల చచ్చిపోతుంది. యాక్సిడెంట్ చేసినందుకు మీ మావయ్య అరెస్ట్ అవుతాడు. డ్రగ్స్ తీసుకున్న కేసులో గౌతమ్ కూడా అరెస్ట్ అవుతాడు. ఒకవేళ అదృష్టం బాగుండి ఆ పిల్ల బతికిందే అనుకో, ఇందాక వీడియో కాల్ చేశాడే వాడు దాన్ని చంపేస్తాడు. ఎటు చూసినా మీ ఆయన, మీ మావయ్య జైలుకి వెళ్ళక తప్పదహల్యా. ఒక చిన్న పిల్ల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు. ఏంటండి ఇది? పాపం అండి. ఏం చేయమంటావు మరి? నువ్వు నా మాట వినడం లేదు కదా, సంతకం పెట్టడం లేదు. మీరు అనుకున్నది జరగడం కోసం ఏమైనా చేస్తారా? అదే కదా ఇప్పటి వరకు చేశాను. నీకు చేతనైతే వెళ్ళా పాపని కాపాడు. మీ మావయ్యని, గౌతమ్ని కూడా కాపాడుకో. ఏ చేతులతో అయితే గౌతమ్ లాస్ట్ ఇయర్ ఆ పిల్లని కాపాడాడో, ఇప్పుడు అవే చేతులతో ఆ పిల్ల ప్రాణాలు తీయబోతున్నాడు. నీకు చేతనైతే వెళ్ళి కాపాడుకో. ఎందుకు అందరూ అంతలా హడావుడిగా బయటికి వెళ్తున్నారు? మళ్ళీ యామిని గారు ఏం చేశారో ఏంటో. కాసేపటి క్రితం మణికొండ జంక్షన్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో ఓ 10 ఏళ్ల పాప తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది ఒక రిటైర్డ్ మిలిటరీ మేజర్ అని, ఆ ప్రమాదం తర్వాత ఆయనే స్వయంగా ఆ పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. నిజమేనా? దురదృష్టం ఏంటంటే ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ డ్రగ్స్ తీసుకుని ప్రమాదంలో గాయపడిన పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది.
విషయం మీడియాకి ఎలా తెలిసింది? యామిని గారు ఎక్కడికి వెళ్ళారు? గౌతమ్ గారిని, అర్జున్ ప్రసాద్ సార్ని మీడియాకి ఇచ్చి పరువు తీస్తారా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ మేడం, యామిని మేడం లైన్లో ఉన్నారు. హలో, ఏంటి అహల్య, నా కోసం వెతుక్కుంటున్నావా? మీరెందుకండి మీడియాని పిలిచారు? ఇప్పటి వరకు మీరు చేసింది చాలదా? మీ మావయ్య ఏం చేశాడు, నీ భర్త ఏం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియాలి కదా. దయచేసి ఇదంతా ఆపండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ ఇంటి పరువుతో, ఈ చిన్న పాప ప్రాణాలతో ఆడుకోకండి. ఈ ఆటను ఆపేయడం నీ చేతుల్లోనే ఉంది అహల్య. నువ్వు పెట్టే సంతకమే అన్నింటినీ ఆపేస్తుంది. మీరెక్కడున్నారు? నేను లోపలే ఉన్నాను, వచ్చే ఇక్కడ మాట్లాడుకుందాం.